హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చికెన్ పకోడా ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్గా చికెన్ని కడిగి పెట్టుకొని దాన్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత చూపించిన విధంగా కార్న్ఫ్లోర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చానండి కార్న్ఫ్లోర్. తర్వాత గరం మసాలా వేసుకోండి. నేను ఆచి గరం మసాలా వాడతానండి, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. తర్వాత కారం వేసుకోండి. కారపొడి మనకి ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసానండి ఫుల్గా. తర్వాత పసుపు పొడి తగినంత వేసుకోండి. పసుపు అనేది ఇంపార్టెంట్ అండి నాన్ వెజ్లో. ఏదైనా నాన్ వెజ్ రెసిపీలో పసుపు పొడి వేసుకోవాలి మనం. తర్వాత వచ్చి నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి. ఇది గరం మసాలా అన్ని స్పైసెస్ ఉంటాయి అందులో, అది కొంచెం వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి స్కిప్ అయిందండి వీడియోలో. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. అన్నీ వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి, స్పైసీగా ఉంటుంది కొంచెం. వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా చికెన్కి మసాలా పట్టాలి. బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలా చేసుకుంటేనే మనకి ఉప్పు కారం అనేది ముక్కకు పడతాయండి. లేదంటే అన్నీ చప్పగా ఉంటుందండి ముక్క, లోపల బయట బాగుంటుంది, లోపల చప్పగా ఉంటుంది. అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలాసేపు వరకు బాగుంటుంది. 3 అవర్స్ ముందైనా చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాణాలు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోండి. చూసుకోండి, ఆయిల్ వేడెక్కాకే మనం పకోడా వేయాలండి. మేక్ షూర్ దట్. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకోవాలండి. ఇంకేం అవసరం లేదండి, ఓన్లీ నేను చూపించిన వేసుకోండి, చాలా బాగా వస్తుంది. శనగపిండి, ఎగ్ ఏదేవో వేస్తారు, అవన్నీ అవసరం లేదండి. నేను చూపించిన వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇలాగా చికెన్ ఆయిల్లో వేసుకొని వేగించుకోవాలండి. చిన్నగా వేగించుకుంటూ మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఎర్రగా అయ్యాక మనకి చికెన్ పకోడా రెడీ అవుతుంది. మనం ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయొద్దండి, నేచురల్గానే ఆ కలర్ వచ్చేస్తుంది ఆయిల్లోనే. ఫుడ్ కలర్స్ ఏమీ యూజ్ చేయలేదు ఇక్కడ. టేస్టింగ్ సాల్ట్ ఏమీ యూజ్ చేయలేదండి, హెల్తీగా ఉంటుంది. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో.